హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్నాస్ వరల్డ్. నేను మీ స్వప్న. మరి ఈ రోజైతే ఒక మంచి డిఫరెంట్ ట్రెడిషనల్ రెసిపీతో అయితే మీ అందరి ముందుకి వచ్చేసానండి. మరి డిఫరెంట్ ట్రెడిషనల్ రెసిపీ అంటుంది, పులిహోర చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? అవునండి, మామూలుగా పులిహోర అంటే చింతపండు పులిహోర అండ్ అలాగే నిమ్మకాయ పులిహోర రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటాము. కానీ మనకి సమ్మర్ లో దొరికేటటువంటి ఒక స్పెషల్ ఫ్రూట్ మామిడికాయ అన్నమాట. ఈ మామిడికాయతో పులిహోర చేస్తే ఉంటుందండి. అసలు ఒక్కసారిగా నీ మామిడికాయ పులిహోర టేస్ట్ చేసామంటే ఇంకా నిమ్మకాయ పులిహోర అండ్ చింతపండు పులిహోర జోలికైతే అస్సలు పోమండి, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మరి ఈ మామిడికాయ పులిహోరని ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది చూపించేస్తాను, వచ్చేయండి. మరి ముందుగా పులిహోర కోసం రైస్ ప్రిపేర్ చేసేసుకుందామండి. ఈ రైస్ కోసం నేనైతే ఒక కుక్కర్ లో 1 గ్లాస్ రైస్ వేసేసి వాటిని ఒక 2 టైమ్స్ పాటు బాగా నీట్ గా వాష్ చేసేసి ఆ వాటర్ అంతా కూడా వంపేసి 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసెస్ వాటర్ వేస్తున్నానండి. సరిపోతుంది. 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసెస్ అంటే కొంచెం బిరుసుగా వస్తుంది, సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 స్పూన్ ఉప్పు, ఒక 1/2 స్పూన్ నూనె కూడా వేసేసి ఈ రైస్ ని ఒక 10 మినిట్స్ పాటు నానబెడితే సరిపోతుందండి. మరి ఎక్కువసేపు నానబెట్టని అవసరం లేదు. ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టేసి మరి మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. ఒక 3 విజిల్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను, చూసారా? రైస్ అయితే మరీ గట్టిగా లేదు, అలా అని మరీ మెత్తగా లేదనమాట. చూసారా, ఇలా ఉంటుంది. ఇది కొంచెం చల్లారాలండి. ఇది చల్లారిపోయిందంటే ఇంకా కొంచెం బిర్సుగా వచ్చేస్తుంది. మరి ఇప్పుడు ఒక కడాయి స్టవ్ పైన పెట్టి అందులో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుందండి. 3 స్పూన్స్ ఆయిల్ వేసి, నేనైతే పులిహోర అంటే ఖచ్చితంగా జీడిపప్పు వేసుకుంటానండి. పులిహోరలో జీడిపప్పు ఫ్లేవర్ భలేగా ఉంటుంది, నాకు చాలా ఇష్టం. మీకు కావాలంటే వేయండి, లేకుంటే స్కిప్ చేసేయండి. జీడిపప్పుని వేపేసుకుని అవి దోరగా వేగిన తర్వాత జీడిపప్పు అంతా కూడా పక్కకు తీసి పెట్టేసుకోవాలి. అలాగే అదే ఆయిల్లో ఒక గుప్పెడు పల్లీలు కూడా వేస్తున్నానండి. ఈ పల్లీలు కూడా చక్కగా దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత పల్లీల్ని కూడా నేను తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి, అలాగే ఉంచట్లేదు. మరి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఇప్పుడు తాలింపు వేసేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/2 స్పూన్ మినప్పప్పు, ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర అండ్ అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసి అది కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులో ఒక 4-5 పచ్చిమిర్చిని చీలికలుగా చేసి వేశాను. అండ్ అలాగే ఎండుమిర్చి కూడా అండి, ఒక 4-5 ఎండుమిర్చి. మన కారానికి తగ్గంతగా పచ్చిమిర్చి ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తరువాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు అండ్ అలాగే రుచికి సరిపడా ఉప్పు అండి. ఆల్రెడీ మనం రైస్ లో ఉప్పు వేస్తున్నాం కాబట్టి చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇందులో చిటికెడు ఇంగువ వేయాలండి. ఇంగువ అయితే మీరు అస్సలు స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా ఇంగువ వేయండి. ఆ ఇంగువ వేస్తేనే ఆ పులిహోర ఫ్లేవర్ వస్తుందండి బాబోయ్. ఆ వాసనకి ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది అనమాట, అంత మంచి స్మెల్ వస్తుందండి ఇంగువ పడితే. ఇదంతా కూడా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ తురిమిన పచ్చి మామిడికాయ తురుము వేస్తున్నానండి. సన్నగా కాకుండా కొంచెం మీడియం సైజ్ ఉంటుంది కదా, దాంతో తురిమాను అనమాట. ఇలాగా ఒక 1/2 కప్ అయితే మామిడికాయ తురుము వేసానండి. ఈ మామిడికాయ తురుము క్వాంటిటీ అనేది ఎవ్వరం కూడా కరెక్ట్ గా చెప్పలేమండి, ఎందుకంటే కొన్ని మామిడికాయలు బాగా పుల్లగా ఉంటాయి, కొన్ని మామిడి పళ్ళు తీయగా ఉంటాయి అన్నమాట. కాబట్టి మీ పులుపుకి సరిపడా మామిడి తురుము అయితే వేసుకోండి. నేనైతే ఒక 1/2 కప్ వేసాను. ఒకవేళ మామిడి తురుము మనకి పులుపు సరిపోకపోతే నిమ్మదబ్బ పిండుకోవచ్చండి పులుపు కావాలి అనుకుంటే. ఒకవేళ తురుము కానీ ఎక్కువ పులుపు అనిపించింది అంటే మామూలుగా ఇంట్లో రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ అయినా కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మామిడి తురుము ఈ తిరగమాతలో బాగా కుక్ అవ్వాలండి, ఆ పచ్చి వాసన అంతా పోయే వరకు. ఒక 2 మినిట్స్ పాటు చూసారా, ఇలాగా చక్కగా 2 నిమిషాల పాటు మనం కలుపుకుంటూ ఉంటే మామిడి తురుము అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది అనమాట. ఇలా ఫ్రై అయితే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ కింద ఆఫ్ చేసేసి మనం చల్లారబెట్టినటువంటి అన్నం ఉంది కదా, ఆ రైస్ ని ఇలాగా పొడి పొడిగా నలిపేసుకుని ఆ రైస్ అంతా కూడా మనం ఈ తిరగమాతలో యాడ్ చేసేయాలండి. మళ్ళీ చెప్తున్నాను, స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత రైస్ వేస్తున్నాను. లేదు అంటే మీరు ఆ రైస్ లో అయినా కూడా ఈ తిరగమాతని యాడ్ చేసేసి ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. చూసారా, మొత్తం కూడా బాగా కలనెత్తేసాను అనమాట. ఇప్పుడు
ఫైనల్ గా కొంచెం పైన కొత్తిమీర అండి. ఈ మామిడికాయ పులిహోరలో కొత్తిమీర ఫ్లేవర్ అయితే భలేగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. కొత్తిమీరని పైనే చల్లేసి ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పల్లీలు అండ్ జీడిపప్పు ఉన్నాయి కదా, పైనే అలా చల్లుతున్నాను అనమాట. ఇలా పైనే చల్లుకున్నందువల్ల మనం తినేప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి, అందువల్ల నేను పైనే చల్లాను. అంతేనండి, రెడీ అయిపోయింది. చూసారా, మామిడికాయ పులిహోర అనమాట. మీరు ఒక్కసారి కానీ మామిడికాయ పులిహోర టేస్ట్ చేశారంటే ఇంకా నిమ్మకాయ పులిహోర అండ్ చింతపండు పులిహోర జోలికి అస్సలు వెళ్ళరండి, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. అండ్ అలాగే మనకి మామిడికాయ దొరికినటువంటి సీజన్లో మనం దేవుడికి నైవేద్యం పెట్టేప్పుడు ఈ మామిడికాయ పులిహోర అనే చేసి పెట్టాము అంటే చాలా విశేషం అండి. కాబట్టి నేను కూడా ముందుగా అయితే ఆ శివయ్యకి నైవేద్యంగా పెట్టేసి తర్వాత తిందామని ముందుగా నైవేద్యం కోసమని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకున్నాను. చూసారా అసలు ఎంత ఈజీ కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.